సో చాలా దగ్గర నుండి తీస్తున్నాను. దగ్గర నుండి అయితే మనకు చక్కగా కనిపిస్తుంది, దూరం నుండి అయితే మనకు రాత్రి కనిపిస్తుంది. బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. చక్కగా అందరూ వచ్చి ఈ నీళ్ళని నెత్తి మీద జల్లుకొని, అంటే మనకు నివారణ, దుఃఖ నివారణ. అది నాకు తెలిసి ఇదే ఈ జ్యోతి మాత్రం, ఈ జ్యోతి ఉన్న మనకు డీటీ అనేది బెంగాల్ నుండి తీసుకొచ్చి మనకి బద్రీనాథ్లో ఎలా అయితే మనకి హైదరాబాద్లో ప్రతిష్ఠించారో ఇక్కడ కూడా అలాగే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కాళీమాత. మహారాజా భూపేందర్ సింగ్ 1936లో కట్టించిన నిర్మాణం. చాలా అద్భుతం, చాలా బ్యూటిఫుల్ సన్సెట్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బతిందా అండి. మనకి బతిందా నుండి పటియాలా వెళ్తున్నాను. మనకి నార్మల్గా బస్, పంజాబీ బస్సులు అయితే ఉండవు. మనకి రెడ్ బస్సులో బుక్ చేసుకొని పటియాలా వెళ్ళాలి. పటియాలా నుండి బహుశా అటు నుండి బుకింగ్స్ అయితే జరుగుతాయి. సో బతిందాలో మనకు ఓన్లీ 4 ఉంది. అది 7:50 ఇక్కడ బస్ స్టార్ట్ అయ్యి అక్కడ 2 గంటల్లో పటియాలా అయితే వెళ్ళిపోతాను. సో రూమ్స్ అయితే చాలా చాలా వాచిపోతున్నాయి. సోలో ట్రావెలర్స్కి అయితే ఇబ్బంది. మన కపుల్స్గా వస్తే పంజాబ్ చక్కగా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, కానీ సోలో ట్రావెలర్స్కి అయితే కొంచెం ఎక్కడ నుండి మనకి బడ్జెట్ అనేది హై అయితే ఉంది. సో మరి ఎలా ఎదుర్కోవాలో, లేకపోతే దూరం అదేనా ఉండి తక్కువ రేట్లో ఉండి ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటున్నాను. సో ఫర్ నౌ ఇదిగోండి మా బస్ స్టాండ్. ఎక్కువ పంజాబీ అంటే పంజాబీలు తెప్పించి నాన్ టూరిస్ట్ అయితే ఎవరు లేరు. సో పటియాలా దిగాక వీళ్ళు అప్డేట్ ఇద్దారండి. సో ఇదంతా పంజాబ్ రోడ్వేస్ డైరెక్ట్ బస్సెస్ అయితే ఎక్కడా మీకు ఉండవు. నేను ఆర్బిటీ ఏవియేషన్లో బుక్ చేసుకున్నాను. 434, 2 గంటల జర్నీకి 434, చాలా ఎక్కువ. మళ్ళీ దానికి తోడు అసలే ఈ చలికి వణికిపోతున్నామంటే ఇంక ఏసీ బస్సులు, ఏసీ రూమ్లు ఒకటి. ఆ ఏసీ రూమ్ జస్ట్ పడుకోవడానికే తీసుకున్నట్టు ఉన్నది. ఆర్బిటీ ఏవియేషన్ ఎక్కడ కనిపించట్లేదు. కౌంటర్ నెంబర్ 1.
బతిందా దగ్గర నుండి పటియాలకి అయితే నాకు కరెక్ట్గా 2 గంటల 40 నిమిషాలకైతే కరెక్ట్గా పటియాలకైతే వచ్చాను. పటియాల దగ్గరలోనే ఉన్నాను. 220 మీటర్ల సమీపంలో మనకైతే ఆ బస్సు అయితే డ్రాప్ చేసాడండి. మనకి పంజాబ్కి డైరెక్ట్ బస్సులు అనేవి ఉండవు. నేను లోకల్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా జనరల్గా ట్రావెల్ చేస్తాను. కానీ మరి రెడ్ బస్సులు అయితే బుక్ చేసుకొని పటియాల అయితే రావడం అయితే జరిగింది. సో మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, నువ్వు పటియాల్లో నా కడుపులో నువ్వు పటియాల్లో పడ్డావు అని చెప్పి అన్నది. కాబట్టి సరదాగా నేను తన కడుపులో పుట్టిన స్థలంకి అయితే రావాలని అనుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్, అద్భుతంగా ఉంది, ఎమోషనల్ మూమెంట్. కాకపోతే పంజాబ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా గ్రీన్, జొన్నలు, మనకి షుగర్ కేన్, నెక్స్ట్ ఇంకా రైస్ ఏవో వేస్తున్నారు పంటలకి. ఈ సంవత్సరం పొడుగు కూడా గ్రీన్ ఉంటుందో ఏమో తెలియదు, కానీ మొత్తం ఇది మంత్ ఆఫ్ మార్చ్ ఇట్ వాజ్ స్టిల్ బ్యూటిఫుల్ విత్ ద గ్రీనరీ అండ్ ఆల్. అబ్సల్యూట్లీ అమేజింగ్, చాలా అద్భుతంగా నాకు నచ్చింది. సో కాకపోతే కొంచెం రూములు ఎక్కడ ఉండాలో ఏంటా, ఎక్కడ చూస్తే మనకి హాస్టల్స్ లేవు, 1000 రూపాయలు అంటున్నారు. కాబట్టి చూడాలి, మళ్ళీ తిరగాలి. ఎంత తిరిగినా కూడా మనకి 800 అనేది మినిమం ఉంది ఇక్కడ, ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా. సో మరి ఇలా అయితే కొంచెం బడ్జెట్ అయితే నాకు ఎక్కువ అవుతుంది. మరి తప్పదు, కొన్ని అయితే మరి నేను తన కడుపులో పుట్టిన స్థలం కాబట్టి చక్కగా అయితే ఇక్కడికైతే వచ్చాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పటియాలా. విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అండి. ఫస్ట్ అయితే రూమ్ తీసుకొని ఎక్కడికైనా బండి తీసుకుని ట్రావెల్ చేస్తే ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. సో ఈ పంజాబ్లో అయితే చాలా కష్టం అంటే రోజుకి 1500 ఛార్జ్ చేస్తున్నారు. 1500, 2000 అంటే చీప్ అండ్ బెస్ట్ అంటున్నారు, కానీ అది చీప్ అండ్ బెస్ట్ అయితే మనకు అయ్యేటట్లేదు. సో నేనైతే సుమారు 7 కిలోమీటర్లు దాటైతే వెళ్తున్నాను. అక్కడైతే మాకు 500కి బుక్ చేసుకున్నాను. సో 500 అయితే మనం ఒక 2 రోజులు పటియాలలో ఉండి ఎక్స్ప్లోర్ అయ్యి నాకు 2 రోజులు అవసరం లేదు అనుకుంటున్నాను. సో రూమ్ అయితే 1 రోజే బుక్ చేసుకున్నాను. ఏదైనా ప్లేసెస్ ఉంటే రేపు కూడా కవర్ చేద్దామని చూస్తున్నాను. బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ కవర్ మోర్ ప్లేసెస్ హియర్. ఇక్కడ బైక్స్ ఉండవు, ఏముండవు, రెంట్ ఉండదు, ర్యాపిడ్ బైక్ చేయదు, హోటల్స్ కూడా తగ్గిలేవు. 7 కిలోమీటర్లు దాటి బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే మరి పంజాబ్ వాహనం అయితే ఎక్కాను. చాలా కష్టం, మనకు బండి ఉంటేనే వీలవుతుంది, బండి లేకపోతే వీలు అవ్వదండి. సో బండి ఉంటేనే వీలవుతుంది, బండి లేకపోతే అవ్వదు. కొన్ని తక్కువ ప్లేసెస్ ఉన్నాయి, కానీ చాలా దూరం అయితే ఉన్నాయి. సో బండి రెంట్ తీసుకొని ట్రావెల్ చేయాలంటే బండి మరి ఎంత అంటారో తెలియదు. అది కూడా ఒక సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి బండ్లు. ఇలాగైతే సో మ్యాక్సిమం ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ చేసేసి ఇక్కడ నుండి వేరే ప్రదేశానికి వెళ్తానని. మ్యాక్సిమం ఇలాగైతే పంజాబ్ ఎక్స్ప్లోరేషన్ చాలా కష్టం అయిపోతే ఉంటాను. సో పటియాలలో నేను ఎక్కడ ఉంటుందని చెప్పలేదు కదా, మనం అతుల్ రెసిడెన్సీ దగ్గర అయితే ఉంటాను. ఇతని పేరు అతుల్ అండి. సో అతని కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద పెడతాను. సో ఇది రిసెప్షను. సో రోజుకి నాకైతే 700 ఛార్జ్ చేశారు. మరి తప్పదు, మన పంజాబ్లో అయితే కొంచెం ఇబ్బంది అని ఇదంతా. సో చెక్అవుట్ టైం అయితే 12 noon అన్నారు, కానీ పర్వాలేదు, దే ఆర్ ఫ్లెక్సిబుల్ అబౌట్ ద టైమింగ్ అండ్ ఆల్. కానీ మనకి పటియాలలో మనకి ఓన్లీ 3-4 ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో అయితే చక్కగా కవర్ చేసుకోవచ్చు. సో నా రూమ్ అయితే చూపిస్తాను మీకు. సో తుమారోనా మల్బీ సింగ్. సో ఆ టర్బన్ ఒకటి కొనాలండి. ఆ టర్బన్ కూడా నేను కొనుక్కొని పగిలి అంటారు దాన్ని. సో అదైతే కొనుక్కొని చక్కగా అమృత్సర్ దగ్గర కొందాం అనుకుంటున్నాను. సో పర్వాలేదు, చాలా బాగుంది. రూమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది, మనకి సౌకర్యంగా ఉంది. కానీ న్యూ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళకండి. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నేను ఉన్నాను. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర అయితే మనకి న్యూ బస్ స్టాండ్ ఏ రోజైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి రేట్స్ అనేవి మనకు ఓల్డ్ బస్ స్టాండ్లో తగ్గాయి అంటే మరి 700 మరి ఇక్కడ హాస్టల్స్ ఉండవు కాబట్టి ప్రైస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇదే నా రూము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అరవిందో ఇంటర్నేషనల్ స్కూల్, అది మనకు ఓల్డ్ బస్ స్టాండ్ అండి. ఇక్కడ మనకు పటియాలలో 2 బస్ స్టాండ్లు ఉన్నాయి. సో ఇదే నేను నా రూము. వైఫై అయితే లేదు, కానీ పర్వాలేదు, రూములు బాగానే ఉన్నాయి. కానీ రూములు చాలా విశాలవంతంగా పంజాబ్లో ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ రేట్లే కొంచెం వాసిపోతారు. మరి తప్పదు, మరి ఇద్దరుగా మీకు ముందుగానే చెప్పాను కదా, బతిందాలో కూడా అదే ఫేస్ చేశాను. పంజాబ్ ఎక్స్ప్లోర్ అవ్వాలంటే చక్కగా ఇద్దరికైతే బాగుంటుంది. సో చాలా హ్యాపీగా ఉంది పటియాలా అయితే రావడం. చక్కగా అయితే మనకి 2 మేజర్ లొకేషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. దుఃఖ నివారణ సాహిబ్ ఒకటి, కాళీమాత మందిర్ ఒకటి, మనకి బహదూర్గఢ్ ఫోర్ట్ కూడా ఇంపార్టెంటే. కానీ బట్ ఇట్స్
నౌ హ్యాస్ బీన్ ఏ ట్రైనింగ్ సెంటర్ ఫర్ కమాండోస్ అండ్ పోలీస్ ఆఫీసర్స్. సో అయితే అక్కడికైతే మనకి టూరిస్ట్కి అయితే అలౌ చేయరు. సో అదే కాకుండా నేను ఇప్పుడు క్విలా ముబారక్కి ఇంకా శీష్ మహల్ ఉంది, శీష్ మహల్ ఓపెన్లో ఉందో క్లోజ్ ఉందో తెలియదు. మోటీ ప్యాలెస్ కూడా అది మనకి నాట్ అలౌడ్ ఫర్ టూరిస్ట్. సో ఇంకొకటి గార్డెన్ ఉంది, కానీ ఇప్పుడు నేను చండీగఢ్ వెళ్తున్నాను కాబట్టి మరి గార్డెన్స్కి అయితే ఎక్కువ వెళ్ళను. ఇంకా మనకి పటియాలా హెరిటేజ్ వాక్ ఉంది, అది మనకి సమాధులు అండి, మనకి సెంటోప్స్లో ఉంటాయని అని చాలామంది చెప్తుంటారు. సో మరి నేనైతే అక్కడికైతే వెళ్తాను. సోఫార్ అయితే నేను ఈ మేజర్ టూరిస్ట్ లొకేషన్ అయితే కవర్ చేశాను. ఇంకా ఏవైనా ఉంటే నాకు ఒక కపుల్ ఆఫ్ అవర్స్ అయితే ఇక్కడ నాకు ఉంది కాబట్టి చక్కగా అవి కవర్ చేసేసి అవి కూడా మీకు చూపిస్తాను. సో ఫర్ నౌ దిస్ ఈస్ 100% రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఎందుకంటే 700 అంటే మనకి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ అని కూడా నేను ఎందుకంటే మరి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏమి లేవు, హాస్టల్స్ అనేవి ఉండవు కాబట్టి చక్కగా ఇదైతే మీకు రికమెండ్ చేస్తాను. మనకి ఇక్కడ ర్యాపిడోలు ఆటోస్ కూడా చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. అదే నాకు గొప్ప విశేషం ఏంటంటే మనకి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా ఛార్జ్ లైక్ సమ్వేర్ అరౌండ్ 20 కానీ తీసానంటారు, 20 30 అంటారు. కాబట్టి ఇట్స్ రికమెండెడ్. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అటుల్ రెసిడెన్సీ అండి. బై, టేక్ కేర్.